క్రీస్తునందు ప్రియమైనటువంటి లాలగూడ బాప్టిస్ట్ సంఘమా, ప్రభు మనందరినీ ప్రేమించి మరో నూతనటువంటి దినంలో ప్రవేశింపచేసినందుకు దేవాది దేవునికి వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ యొక్క యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న మీ అందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించాలని, ఈ ఆరాధన మీ కుటుంబాలకు, వ్యక్తిగతంగా మీ ఆధ్యాత్మిక జీవితాలకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థిస్తున్నాం. ఈ సమయాన మరి ఒక వాక్య భాగాన్ని చదువుకొని ప్రార్థనతో ఈ యొక్క ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. సమస్త దేశంలారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి. ఉత్సాహ గానము చేయించున్న సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములను. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైనటువంటి మా దేవ, నీ ఘనమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. నాయనా, నీవెంతైనా నమ్మదగిన దేవుడవు, దేవానెంతని మమ్మలను పోషించేవాడవు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి వాడవు. నైనా తండ్రి, ఇదిగో ప్రభా పరిశుద్ధుడా, నీవు మా యొక్క జీవితంలో నువ్వు చేసిన ప్రతి మేలకే నీకు వందనాలు. దేవానైంతని వారం వెంబడి వారము ఈ రీతిగా నైనా ఈ ఆరాధనలో నైంతని పాల్గొంటకు, ఈ యూట్యూబ్ ద్వారా నైంతని మేము కలుసుకుంటకు మాకు అనుగ్రహించినటువంటి చక్కటి అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. ఈ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని కూడా నైంతండి, వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా నైనా మీరు పేరు పైన దీవించము, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. దేవా, ఇదిగో ప్రభా, నీ ఆత్మ నింపుదల, నీ సన్నిధి, నీ తోడును మాకు అనుగ్రహించము. దేవా, ఇదిగో ప్రభా, ఈ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించమని, పాటల్లో నడిపిస్తున్నటువంటి పాయవాన్ని దీవించమని, వాక్యాన్ని అందించబోయి నీ దిన సేవకుని నైనా బలపరిచి మా మధ్య వాడుకోమని యేసు నామమున వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ఈ సమయాన మన క్వైర్ వారు స్తుతి ఆరాధనను మనం నడిపిస్తారు.
కాపరి రెవరెండ్ యేసుబాబు పొన్గుటి గారు వాక్య పరిచర్య చేస్తారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక. క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని బిడలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు తెలియచేస్తున్నాను. అలాగే స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలను కూడా తెలియచేస్తున్నాను. నేటి ప్రత్యేకమైనటువంటి దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగమును చదువుకుందాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 11వ వచనము నుండి 15వ వచనము వరకు ఉన్నటువంటి లేఖన భాగము నేటి ధ్యాన భాగముగా తీసుకొనబడింది. దయచేసి బైబిల్ ఉన్న వారందరూ కూడా నేను చదువుతూ ఉన్నప్పుడు తీసి చూడాలని, గమనించాలని దేవుని సేవకునిగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11వ వచనం నుండి చదువుతూ ఉన్నాను. అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది, అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరియు ఘనమైనదియు పరిపూర్ణమైనదినైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలుపడిన వారి మీద బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. 12వ వచనాన్ని మరలా చదువుతున్నాను. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా తలలు వంచండి. ఈ ప్రత్యేకమైనటువంటి దినమున దేవుడు మనందరితో కూడా తన వాక్యము ద్వారా మాట్లాడి బలపరుచున్నట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీ శ్రేష్టమైన ఘనమైన పవిత్రమైనటువంటి నామమునకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, ఈ సమయంలో ప్రభువా, జీవము కలిగినటువంటి మీ వాక్యమును అధ్యయనం చేయుటకు మేము సిద్ధపడుతూ ఉండగా మీ సన్నిధిని, సహాయమును మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ దీన సేవకునిగా, మీ దాసునిగా ప్రభువా, మీ మాటలు ప్రకటించడానికి తండ్రి నేను నిలబడి ఉండగా మీ ఆత్మచేత నన్ను అభిషేకించండి. అయోగ్యత, అపవిత్రత నాలో ఉన్నట్లయితే యేసు క్రీస్తు వారి కలువరి రక్తములో కడిగి శుద్ధీకరించి నన్ను వాడుకోమని, ఈ దినము ప్రభువా ఏ విధముగా మమ్మలను బలపరచాలని ఇష్టపడుతూ ఉన్నారో ఆ మాటలు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎంతమంది అయితే వాక్యము వినడానికి ఆసక్తి కలిగి ఎదురు చూస్తూ ఉన్నారో వారి ఆధ్యాత్మిక జీవితాలను బలపరచమని మమ్మల్ని అందరినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రిలారా, మరొకసారి మీ అందరికీ కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలను తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు తన ఉచితమైనటువంటి కృపను బట్టి, దయా సంకల్పాలను బట్టి, పరిస్థితులు, రోజులు అత్యంత భయానకముగా ఉన్నప్పటికీ మరి లాస్ట్ ఇయర్ స్వాతంత్ర్య దినోత్సవం నుండి ఈ రోజు వరకు దేవుడు మనలను, మన కుటుంబాలను, మన సంఘాలను క్షేమముగా ఉంచి ఈ విధముగా ఆయన సన్నిధిలో సమయాన్ని గడిపేటటువంటి భాగ్యాన్ని ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడడం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ధ్యానాంశము ఫ్రీడమ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు రక్తములో స్వేచ్ఛ, స్వాతంత్ర్యము అనేటటువంటి అంశమును గురించి ఈరోజు మనము అధ్యయనం చేద్దాం. ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మనం గమనించినట్లయితే 4 ప్రత్యేకమైనటువంటి పదాలు, సందర్భానుసారమైనటువంటి కొంత వ్యత్యాసము తప్ప ఒకే భావాన్ని, ఒకే అర్థాన్ని కలిగి ఉన్నట్లుగా మనం చూస్తాం. ఏంటి ఆ పదాలు అని మనం గమనించినట్లయితే ఫ్రీడమ్, అలాగే రెడెంప్షన్,
డెలివరెన్స్, సాల్వేషన్. ఈ 4 పదాలు కూడా ఒకే భావాన్ని కలిగి ఉంటాయి. అయితే వీటి అర్థాన్ని గురించి మనం చూసినట్లయితే స్వేచ్ఛ, స్వాతంత్ర్యము, విముక్తి, విమోచన, విడుదల, మోక్షం, రక్షణ, నెమ్మది, క్షేమము, భద్రత, అభయం మరియు నివారణ అనేటటువంటి భావాలను మనము గమనిస్తాం. అయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథము 3 ప్రత్యేకమైనటువంటి ఫ్రీడమ్, 3 ప్రత్యేకమైనటువంటి స్వాతంత్ర్యాలను గురించి మనకు చాలా స్పష్టంగా వివరిస్తుంది. ఏంటి ఆ స్వాతంత్ర్యాలు అని అంటే, మొట్టమొదటిది చూడండి, ఫిజికల్ ఫ్రీడమ్, భౌతికపరమైనటువంటి స్వాతంత్ర్యము. ఈ భౌతికపరమైనటువంటి స్వాతంత్ర్యాన్ని గురించి పరిశుద్ధ బైబిల్ గ్రంథములో చాలా క్లియర్గా మనం చూస్తాం. చూడండి, కీర్తనల గ్రంథము 20వ సంకీర్తన 6వ వచనములో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిని తండ్రి అయినటువంటి దేవుడు విమోచించేటటువంటి, విడుదలనిచ్చేటటువంటి సందర్భాన్ని అక్కడ మనం చూస్తాం. చూడండి, యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను, రక్షణార్థమైన తన దక్షిణ బలము చూపును, తన యొక్క పరిశుద్ధ ఆకాశములో నుండి అతనికి ఉత్తరమిచ్చును. ఇదే విషయాన్ని మనం గమనించినట్లయితే మరొక చోట కీర్తనల గ్రంథములోనే 44వ సంకీర్తన 3వ వచనములో ఇశ్రాయేలీయుల యొక్క విడుదల, విమోచన, స్వాతంత్ర్యాన్ని గురించి కీర్తనాకారుడు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. చూడండి, నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయమును కలుగజేసినని మనం చూస్తాం. సో మొట్టమొదటిగా ఆ ఫిజికల్ ఫ్రీడమ్ను గురించి దేవుని వాక్యము మనకు తెలియచేస్తూ ఉంది. రెండవదిగా మనం చూసినట్లయితే నేషన్స్ ఫ్రీడమ్ అండి, జాతులు లేదా దేశములు విడిపించబడడం, స్వాతంత్ర్యాన్ని పొందుకోవడం గురించి పరిశుద్ధ బైబిల్ గ్రంథము మనకు తెలియచేస్తూ ఉంది. ఈ విషయాన్ని మనం ఆలోచించినట్లయితే ఎక్సోడస్లో 3వ అధ్యాయము 10వ వచనములో ఇశ్రాయేలీలను ఐగుప్తి బానిసత్వములో నుండి దేవుడు ఆ జాతిని, ఆ దేశమును విడిపించినట్లుగా మనం చూస్తాం. చూడండి, దేవుడు మరి మోషేతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాటను ఇక్కడ మనం చూస్తాం. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని రావలను, తోడుకొని పోవలెనని దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. ఉదాహరణకి ఇండియా కూడా స్వాతంత్ర్యాన్ని పొందుకున్నట్లుగా మనం చూస్తాం. అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలు ఫ్రీడమ్ను పొందినట్లుగా మనం చూస్తాం. సో రెండవదిగా ప్రియులారా మనం గమనించినప్పుడు నేషన్స్ ఫ్రీడమ్. మూడవదిగా బైబిల్ మనకు తెలియజేసేటటువంటి ఫ్రీడమ్, స్వేచ్ఛ, స్వాతంత్ర్యం ఏంటి అని అంటే స్పిరిచువల్ ఆర్ ఎటర్నల్ ఫ్రీడమ్. ఆత్మ సంబంధమైనటువంటి శాశ్వతమైనటువంటి స్వేచ్ఛ, స్వాతంత్ర్యము, విడుదలను గురించి బైబిల్ మనకు తెలియచేస్తూ ఉంది. చూడండి, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనములో ఈ ఆత్మ సంబంధమైనటువంటి స్వాతంత్ర్యాన్ని గురించి యెషయా గ్రంథకర్త మనకు తెలియచేస్తూ ఉన్నాడు. భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనములో క్రొత్త నిబంధనలో కూడా మరి అపోస్తులు ఇదే సత్యాన్ని ప్రకటించినట్లుగా మనం చూస్తాం. 4వ అధ్యాయము 12వ వచనము, మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామము వలననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమును కూడా రక్షణ పొందలేము అంటూ ఉన్నాడు. భూమి కింద కానీ భూమి పైన కానీ ఈ లోకములో మరి ఎవని నామమునందు మనకు రక్షణ, విమోచన, విడుదల, స్వాతంత్ర్యము లేదు. కానీ ఈ నామముననే, యేసు క్రీస్తు నామములోనే మనకు ఆత్మ సంబంధమైనటువంటి మరి శాశ్వతమైనటువంటి విమోచన, విడుదల అని వాక్యం మనకు తెలియచేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే చూడండి, ఆయన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి
తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. కనుక క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నిత్య రక్షణకు, శాశ్వతమైనటువంటి విమోచన, శాశ్వతమైనటువంటి విడుదలకు ఆయన కారకుడయ్యాడని హెబ్రీయుల గ్రంథకర్త మనకు తెలియజేస్తున్నాడు. ఇందులో శాశ్వతమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి స్వాతంత్ర్యాన్ని గురించి ఈరోజు మనము అధ్యయనం చేయబోతూ ఉన్నాం. దీని కొరకు యావత్ ప్రపంచం అంతా కూడా మరి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ దానిని పొందుకోవడానికి ప్రయాసపడుతూ అనేకమైనటువంటి మార్గాలను అవలంబించినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, ప్రశ్న ఏంటంటే, వాట్ ఈజ్ స్పిరిచువల్ ఫ్రీడమ్? ఆత్మ సంబంధమైనటువంటి స్వాతంత్ర్యము అనగానేంటి అన్న విషయాన్ని బైబిల్లో మనము క్షుణ్ణముగా ఆలోచించినట్లయితే మనకు స్పష్టమైనటువంటి జవాబు మనకు దొరుకుతుంది. సాధారణంగా మనుషులు అనుకునేటటువంటి ఫ్రీడమ్ ఏంటి అని అంటే, ఒక మనిషి తన జీవితంలో ఏదైతే చేయాలనుకుంటాడో, ఏదైతే ఇష్టపూర్వకంగా కావాలనుకుంటాడో, ఏది చేయాలని తను ఆశపడుతూ ఉంటాడో అది చేయడానికి ఎలాంటి ఆటంకము కానీ, అవరోధము కానీ, అడ్డంకులు కానీ లేకుండా స్వేచ్ఛగా చేయడాన్ని మరి ఫ్రీడమ్ అని, స్వాతంత్ర్యం అని మనం అనుకుంటాం. కానీ బైబిల్ను మనం ఆలోచించినట్లయితే బైబిల్ చెప్పేటటువంటి ఉద్దేశం చాలా క్లియర్గా ఉంటుంది ప్రియులారా. అదేంటి అని అంటే, ఈ స్వేచ్ఛ, స్వాతంత్ర్యము, ఫ్రీడమ్ అనగా ఒక మనిషి ఏదైతే చేయకూడదో ఆ విషయాన్ని మరి చేయడానికి అవకాశం ఉన్నా, చేయడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నా దానిని చేయకుండా తనను తాను నియంత్రించుకోవడమే, తనను తాను కంట్రోల్లో ఆశా నిగ్రహాన్ని చేసుకోవడమే మరి స్వేచ్ఛ, స్వాతంత్ర్యం అనేటటువంటి విషయాన్ని మనము బైబిల్లో చూస్తాం. ఇది దేవుడు స్వయముగా మొట్టమొదటి ఆదాముకి ఇచ్చినటువంటి ఫ్రీడమ్. ఇంకొక విషయాన్ని మనం ఆలోచించినట్లయితే, ఎప్పుడు మనం బానిసత్వాన్ని పొందుకుంటాం, ఎప్పుడు మనం ఫ్రీడమ్ను కోల్పోతాము అని అంటే, ఎప్పుడైతే మనుషులుగా, మానవులుగా దేవుడు మనకిచ్చినటువంటి ఆ స్వాతంత్ర్యాన్ని మనము మరి చెడుగా అర్థం చేసుకొని ఆ స్వాతంత్ర్యాన్ని మనము చెడుగా ఉపయోగించుకుంటామో, లేక మన ఇష్టానికి ఉపయోగించుకుంటామో, ఆ రోజు మనము ఆ స్వేచ్ఛను, ఆ స్వాతంత్ర్యాన్ని కోల్పోతామని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఇదే విషయము, ఇదే సందర్భము మరి ఆదాము జీవితంలో మనం చూస్తాం ప్రియులారా. ఆదాముని దేవుడు స్వేచ్ఛ జీవిగా, స్వతంత్ర పరుడుగా సృజించినప్పుడు తన యొక్క స్వాతంత్ర్యాన్ని ఉపయోగించుకొని తన స్వేచ్ఛను కోల్పోయినట్లుగా మనం చూస్తాం. అయితే ఆదికాండము 3వ అధ్యాయము నుంచి ప్రకటన గ్రంథము చివరి అధ్యాయము వరకు ఉన్నటువంటి వాక్య భాగం అంతా కూడా, పరిశుద్ధ బైబిల్ అంతా కూడా సర్వసాధారణంగా తెలియచేసేటటువంటి అంశం ఏంటి అనగా ఆత్మ సంబంధమైనటువంటి ఫ్రీడమ్. ఇది స్వేచ్ఛ, ఫ్రీడమ్ను గురించి వాక్యము మాట్లాడుతూ ఉంది ప్రియులారా. మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము తనకివ్వబడినటువంటి ఫ్రీడమ్ను దేవునికి వ్యతిరేకముగా అవిధేయత అనేటటువంటి తిరుగుబాటును ఎంచుకోవడము ద్వారా సమస్త మానవ కోటి కూడా తన స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని మరియు నిత్యత్వాన్ని కోల్పోయినట్లుగా వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది ప్రియులారా. ఆత్మీయ బానిసత్వంలోనికి మానవ కోటి వెళ్ళిపోయినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. మరి శాశ్వతమైనటువంటి ఆత్మీయ బానిసత్వము నుంచి మనము విడిపించబడమే ఆత్మ సంబంధమైనటువంటి ఫ్రీడమ్, లేదా స్పిరిచువల్ ఫ్రీడమ్, ఎటర్నల్ ఫ్రీడమ్ అని మనం చూస్తాం. అయితే ఎక్కడి నుంచి మనము ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఫ్రీడమ్ను పొందుకోవాలి? ఉదాహరణకి భారతదేశము 73 సంవత్సరాల క్రితము స్వాతంత్ర్యాన్ని పొందుకున్నట్లుగా, ఫ్రీడమ్ను పొందుకున్నట్లుగా మనం చూస్తాం. ఎక్కడి నుంచి పొందుకున్నామనంటే, బ్రిటిష్ వారి ఆధిపత్యములో నుండి, వారి పాలనలో నుండి, వారి బానిసత్వములో నుండి భారతదేశము స్వాతంత్ర్యాన్ని పొందుకున్నట్లుగా మనం చూస్తాం. అయితే ఈ ఆత్మ సంబంధమైనటువంటి శాశ్వతమైనటువంటి ఈ ఫ్రీడమ్ని మనం ఎక్కడి నుంచి పొందాలి అని బైబిల్ మనకు తెలియచేస్తుంది అని అంటే, ఒక 5 విషయాలు బైబిల్లో మనం క్లియర్గా చూస్తామండి. మొట్టమొదటి విషయం ఏంటి అనగా, చూడండి, ఫ్రమ్ ద స్లేవరీ ఆఫ్ సిన్, పాప బానిసత్వము నుంచి మనము ఆత్మ సంబంధమైనటువంటి ఫ్రీడమ్ పొందుకోవాలి. రెండవదిగా చూడండి, ఫ్రమ్ ద పెనాలిటీ ఆఫ్ సిన్, అనగా పాప శిక్ష నుంచి మనము స్వాతంత్ర్యాన్ని పొందుకోవాలి. మూడవదిగా
ఫ్రమ్ ది గిల్ట్ ఆఫ్ సిన్ అనగా పాప అపరాధము నుంచి మనము స్వాతంత్ర్యాన్ని పొందుకోవాలి. 4వదిగా ఫ్రమ్ ది డెత్ ఆఫ్ సిన్ అనగా పాప మరణము నుంచి మనము స్వాతంత్ర్యాన్ని పొందుకోవాలి. చివరిగా 5వదిగా మనం గమనించినట్లయితే ఫ్రమ్ ద లా ఆఫ్ గాడ్, దేవుని యొక్క ధర్మశాస్త్రము నుంచి, దేవుని యొక్క ఆజ్ఞ నుంచి మనము ఆత్మ సంబంధమైనటువంటి స్వాతంత్ర్యాన్ని పొందుకోవాలని వాక్యం మనకు తెలియచేస్తుంది. ప్రియులారా, భౌతిక పరమైనటువంటి స్వాతంత్ర్యాన్ని మరి మనుష్యులు సాధించగలరు, మనుషులు పోరాటము చేసి సాధించగలరు. కానీ ఆత్మ సంబంధమైనటువంటి స్వాతంత్ర్యము సంపాదించాలి అన్నా, లేదా ఇక్కడ చెప్పబడినటువంటి చూడండి, పాప బానిసత్వము నుంచి కానీ, పాప శిక్ష నుంచి కానీ, పాప అపరాధముల నుంచి కానీ, లేదా పాప మరణము నుంచి కానీ, దేవుని యొక్క ధర్మశాస్త్రము నుంచి కానీ మానవాళిని విమోచించి స్వతంత్రాన్ని ఇవ్వగలిగినటువంటి వ్యక్తులు మరి లోకంలో ఎవరు లేరని దేవుని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. అందుకనే అది ఎలా వస్తుంది అనగా, ప్రియులారా, ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఓన్లీ, యేసు క్రీస్తు రక్తములో మాత్రమే అది పొందుకోగలమని, యేసు క్రీస్తు రక్తము మాత్రమే ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి స్వేచ్ఛను మనకి ఇవ్వగలదని దేవుని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. అందుకని నేటి మన ధ్యానాంశము ఫ్రీడమ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు రక్తములో స్వేచ్ఛ, స్వాతంత్ర్యం అనేటటువంటి అంశాన్ని గురించి మనము అధ్యయనం చేస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, హౌ కెన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ గివ్ us ఫ్రీడమ్? ఎలా మరి యేసు క్రీస్తు వారి రక్తము మనకి ఆత్మ సంబంధమైనటువంటి శాశ్వతమైనటువంటి ఫ్రీడమ్ను ఇస్తుంది, ఎలా ఇవ్వగలుగుతుంది అనే విషయాన్ని గురించి మనము ఆలోచిస్తే, మనము చదివినటువంటి వాక్య భాగము హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11వ వచనము నుండి 15వ వచనము వరకు ఉన్నటువంటి భాగములో మరి 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, లేదా బై 3 ways, 3 మార్గముల ద్వారా యేసు క్రీస్తు వారి రక్తము మానవ కోటికి శాశ్వతమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి రక్షణ లేక విమోచన, విడుదల, స్వాతంత్ర్యాన్ని ఇస్తుంది అని క్లియర్గా మనం చూస్తాం. ప్రియులారా, అయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, 9వ అధ్యాయము, 10వ అధ్యాయాలు కానీ మనం చూసినట్లయితే ఈ 3 అధ్యాయాలు కూడా మరి యేసు క్రీస్తు వారి సిలువ బలియాగమును గురించి, శాశ్వతమైనటువంటి విమోచన, విడుదల గురించి, పరలోక రాజ్య వారసత్వాన్ని గురించి, పాత నిబంధనలో ఉన్నటువంటి బలియాగాలను గురించినటువంటి పరిపూర్ణమైనటువంటి అవగాహన ఈ అధ్యాయాలు మనకు కలిగిస్తాయి. అయితే ప్రత్యేకముగా ఈ 5 వచనాలు 11 నుంచి 15 వచనాలు మనం చూసినట్లయితే 3 విషయాలు యేసు క్రీస్తు వారి రక్తము మనకు విమోచన ఇస్తుందని తెలియచేస్తూ ఉన్నాయి. అందులో మొట్టమొదటిది చూడండి, బై ద పర్చేస్, కొనుగోలు చేయడము ద్వారా. మొదటి 11వ వచనము, 12వ వచనము. రెండవదిగా బై ద పవర్, శక్తి, బలము ద్వారా యేసు క్రీస్తు వారి రక్తము మనకు స్వాతంత్ర్యాన్ని ఇస్తుందని మనము ఆ వాక్యంలో చూస్తాం. మూడవదిగా 15వ వచనం మనం చూసినట్లయితే బై ద ప్రామిస్, దేవుని వాగ్దానము ద్వారా మనము స్వాతంత్ర్యాన్ని పొందుకోగలమని ఈ భాగంలో మనం చూస్తాం. ప్రియులారా, ఈరోజు మనం ఎంచుకున్నటువంటి ఈ అధ్యాయం అంతా కూడా రక్తము చిందించుట ద్వారా కలిగేటటువంటి విమోచనను గురించి స్పష్టముగా మాట్లాడుతూ ఉన్నాయి. ఒకసారి మీరు 9వ అధ్యాయము 1 నుంచి 28వ వచనం వరకు అధ్యాయము మొత్తము కానీ మీరు చదివినట్లయితే మొదటి 10 వచనాలు తాత్కాలికముగా పాపములను కప్పిపుచ్చేటటువంటి జంతువుల బలులు లేక జంతువుల యొక్క రక్తమును గురించి మాట్లాడుతూ ఉన్నాయి. పాత నిబంధనలో ఉన్నటువంటి బలులు ఏ విషయాన్ని అయితే చేయలేకపోయావో, ఏ విషయాన్ని అయితే మరి సాధించలేకపోయావో ఆ విషయాలను గురించి మొదటి 10 వచనాల్లో మనం చూస్తాం. 11వ వచనము నుండి చివరి వచనము వరకు అనగా 28వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని గురించి మనం చూసినట్లయితే పరిపూర్ణమైనటువంటి పాప విమోచనను కలిగించగలిగినటువంటి యేసు క్రీస్తు వారి నిర్దోషమైన పవిత్రమైనటువంటి రక్త బలిని గురించి ఈ వచనాలన్నీ కూడా మనకు జ్ఞాపకం చేస్తాయి. ప్రియులారా, 11 నుంచి 15 వచనాల వరకు ఉన్నటువంటి ఈ 5 వచనాలు కూడా యేసు క్రీస్తు వారి రక్తము ఏ విధముగా
పాప విముక్తులను చేస్తుందో, పరిపూర్ణమైనటువంటి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను ఇస్తుందో, అలాగే మరి దేవుని రాజ్యానికి వెళ్ళడానికి ఎలాంటి పవిత్రతను కల్పిస్తూ ఉందో ఈ 5 వచనాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ఇందాక మీకు జ్ఞాపకం చేశాను, చూడండి 11, 12 వచనాలు. బై ద పర్చేస్, యేసు రక్తము ఏం చేసింది అనగా కొనుగోలు చేసింది లేదా కొన్నది అనే విషయాన్ని మనం చూస్తాం. 11, 12 వచనాలు నేను చదువుతూ ఉన్నాను, చూడండి. అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. కనుక క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ధర్మశాస్త్రము ప్రకారము పాప క్షమాపణ కొరకైనటువంటి బలిని అర్పించేటప్పుడు 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం అబ్జర్వ్ చేస్తాం, మనము గమనిస్తాం. బైబిల్ కూడా ఈ 3 విషయాల గురించి మాట్లాడుతూ ఉంది. అందులో మొట్టమొదటిది ఏంటి అని అంటే ప్రత్యక్షపు గుడారము. మనిషి యొక్క పాపము 1 సంవత్సర కాలము వరకు కప్పిపుంచడం కొరకు పాత నిబంధనలో అర్పించబడినటువంటి బలులను గురించి మనం ఆలోచించినట్లయితే పరిశుద్ధమైనటువంటి స్థలం ఉండాలి. ప్రత్యక్ష గుడారము మొట్టమొదటిగా మనం చూస్తాము. రెండవదిగా మనం గమనించినట్లయితే ఆ బలిని ప్రజల పక్షముగా అర్పించేటటువంటి ప్రధాన యాజకుడిని మనం చూస్తాము. రెండవదిగా ప్రధాన యాజకుడు. మూడవదిగా మనం గమనించినట్లయితే ఆ బలి పశువుని మనం చూస్తామండి. అది కోడి కావచ్చు, అది గొర్రె కావచ్చు, అది మేక కావచ్చు, లేదా అది ఇంకొకటి ఏదైనా కావచ్చు, కానీ అది ఏదైనా కావచ్చు. అలాంటి బలి పశువు ఉండాలని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. 1 సంవత్సరం పాటు ఆ పాపాలని కప్పిపుచ్చడము కొరకు చిందించబడేటటువంటి ఆ రక్త ప్రోక్షణలో మొట్టమొదటిగా పరిశుద్ధ స్థలము, రెండవదిగా మనం గమనించినట్లయితే యాజకుడు, మూడవదిగా బలి పశువు ఉండాలి అని చూస్తాం. అయితే ప్రియులారా, ఈ 2 వచనాలు కూడా 11, 12 2 వచనాలు కూడా మనం గమనించినట్లయితే చూడండి, తెలియజేసే ఆత్మ సంబంధమైనటువంటి సందేశం ఏంటి అనగా ఆ 3 కూడా ప్రభువైనటువంటి యేసు క్రీస్తేనని చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. దయచేసి చూడండి, ఆయన దేహమే అతి పరిశుద్ధమైనటువంటి స్థలమని లేక ప్రత్యక్షపు గుడారమని, రెండవదిగా ఆయనే బలి అర్పించేటటువంటి ప్రధానమైనటువంటి పవిత్రమైనటువంటి యాజకుడని, మూడవదిగా ఆయనే భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లోని అందరి దోషములను పరిహరించడానికి అనాదిలోనే దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి దేవుని గొర్రెపిల్లని, ఈ 3 విషయాలు పస్కా గొర్రె పశువు అని మనకి తెలియచేస్తూ ఉన్నాయి. ఆయన తన రక్తము ద్వారా కొనుగోలు చేసేటటువంటి ఈ కొనుగోలును గురించి మనం ఆలోచిస్తే ప్రియులారా, బై ద పర్చేస్, యేసు క్రీస్తు రక్తము ఏ విధముగా మనిషికి పరిపూర్ణమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి స్వాతంత్ర్యాన్ని ఇస్తుంది అన్న విషయాన్ని మనం చూసినప్పుడు కొనుగోలు ద్వారానే చూసామండి. ఈ కొనుగోలును గురించి ఈ 2 వచనాలు కూడా 3 ప్రాముఖ్యమైనటువంటి సత్యాలను మనకు తెలియచేస్తూ ఉన్నాయి. ఏంటి ఆ సత్యాలు? ఆ కొనుగోలుకి, లోక సంబంధమైనటువంటి కొనుగోలుకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని తెలియచేస్తూ ఉన్నాయి. అందులో మొట్టమొదటిది చూడండి 12వ వచనము మాత్రమే. చూడండి 12వ వచనం ఏ పార్ట్లో, ఇట్స్ అ ప్రేషియస్ పర్చేస్ అని చెప్తుందండి. అనగా ఇది చాలా విలువైనటువంటి లేదా ప్రశస్తమైనటువంటి కొనుగోలు. ఎంత విలువైనటువంటిదో ఈ మాట ఇక్కడ మనం చూస్తామండి. చూడండి 12వ వచనం ఏ పార్ట్ అండి? మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక. ఎందుకు ఈ కొనుగోలు అంత ప్రశస్తమైంది లేక అంత ప్రత్యేకమైంది, అంత విలువైంది అనగా అది జంతువుల యొక్క రక్తము కాదు, జంతువుల యొక్క ప్రాణము కాదు, కానీ ఒక మనిషి రక్తము చెందించాలి, తను ప్రాణము పెట్టాలి. ఎంత విలువైంది అనగా ఈ పర్చేస్
ప్రాణము పెట్టే అంత విలువైనదని వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. లైఫ్ ఇవ్వాలి, జీవాన్ని ఇవ్వాలి, ప్రాణాన్ని ఇవ్వాలని వచనం మనకు తెలియజేస్తుందండి. యేసు క్రీస్తు వారు తన ప్రాణాన్ని ఇచ్చినట్లుగా బైబిల్లో మనం చూస్తాం. ప్రియులారా, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం మీరు చూసినట్లయితే, ఏలయనగా మనం ఇంకను బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమందు భక్తిహీనుల కొరకు చనిపోయెను. నువ్వు నేను లోకములో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భక్తిహీనులై ఉండగా నీ కొరకు నా కొరకు యేసు క్రీస్తు వారు మరణించాడు. ప్రియులారా, తన ప్రాణాన్ని అర్పించినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇదే అధ్యాయములో 8వ వచనం మీరు చూసినట్లయితే, ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కనుక ఈ పర్చేస్ ఏదైతే ఉందో, ఈ కొనుగోలు ఏదైతే ఉందో ఎంతో ప్రశస్తమైంది, ఎంతో విలువైంది. అది ఏంటి అనగా ప్రాణము పెట్టాలి, ప్రాణమును ఇచ్చి విమోచించాలి, ప్రాణాన్నిచ్చి కొనుగోలు చేయాలని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా ఈ కొనుగోలు చూడండి, ఇట్స్ అ పర్సనల్ పర్చేస్ అంటాడండి. ఇది ఎంతో వ్యక్తిగతమైనటువంటి కొనుగోలు, చాలా శ్రేష్టమైనటువంటి పర్సనల్ కొనుగోలుగా మనం చూస్తాం. చూడండి, పర్సనల్ అనే మాటలో 2 విషయాలు మనకు అర్థమవుతాయండి, 2 విషయాలు మనకు గుర్తొస్తాయి. మొట్టమొదటి విషయం ఏంటి అని అంటే, దేవుడే లేక యేసే తానే వ్యక్తిగతముగా కొనుగోలు చేశాడని, అలాగే లోకములోని ప్రతి ఒక్కరిని విడివిడిగా ప్రతి ఒక్కరి కొరకు పర్సనల్గా వ్యక్తిగతముగా తాను ఈ కొనుగోలు చేశాడని మనం చూస్తాం. ప్రియులారా, నీ కొరకు వ్యక్తిగతముగా, నా కొరకు వ్యక్తిగతముగా, లోకములో ఉన్నటువంటి అందరి కొరకు పర్సనల్గా తన యొక్క ప్రాణాన్ని పెట్టినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, చూడండి, అందుకని హిస్ ఓన్ బ్లడ్ అని మనం చూస్తామండి. తన యొక్క స్వరక్తాన్ని ఇచ్చాడు. ఎలా ఇది పర్సనల్, ఎలా ఇది వ్యక్తిగతమైంది అన్న విషయాన్ని మనం చూస్తే చూడండి, 2 విషయాలు మనకు గుర్తొస్తాయండి. ఒకటి హిస్ ఓన్ బ్లడ్ అని, రెండవదిగా సిన్లెస్ బ్లడ్ అండి. పాపరహితమైనటువంటి రక్తము, తన యొక్క సొంత రక్తాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తాం. అందుకని పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 18, 19 వచనాల్లో మీరు చూసినట్లయితే పేతురు మరి దేవుని బిడ్డలకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీరు పితృపారంపర్య ఆచారముల ద్వారా విమోచించబడలేదు, కానీ మీరు ఎలా విమోచించబడ్డారో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, 1వ అధ్యాయము 19వ వచనములో, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము ద్వారా మీరు విమోచించబడితేనని మీరు ఎరగరా అంటూ ఉన్నాడు. కనుక ఈ కొనుగోలు గురించి మనం ఆలోచించినప్పుడు రెండవదిగా ఇట్స్ అ పర్సనల్ పర్చేస్ అండి. మూడవ విషయం ఏంటి అని అంటే చూడండి, 12వ వచనం చివరి భాగంలో సి పార్ట్లో మనం చూసినట్లయితే ఇట్స్ అ పర్మనెంట్ పర్చేస్ అండి. అనగా స్థిరమైనటువంటి, శాశ్వతమైనటువంటి, మళ్ళీ అవసరం లేనటువంటి, మరలా పశువులను వధించాల్సిన అవసరం లేనటువంటి, ఇంక ఏ వ్యక్తి కూడా బలి కావాల్సినటువంటి అవసరత లేనటువంటి శాశ్వతమైనటువంటి పర్చేస్ అండి. అనగా పర్మనెంట్ పర్చేస్ అని ఆ వాక్య భాగం మనకు తెలియచేస్తూ ఉంది. 12వ వచనము సి పార్ట్ చూడండి, ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించిన వన్ టైం, ఇట్స్ వన్ టైం బలండి. భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో ఉన్నటువంటి అందరికీ క్రీస్తులోనే స్వాతంత్ర్యం. భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో ఉన్నటువంటి అందరికీ కూడా యేసు క్రీస్తు వారి ద్వారానే పరిపూర్ణమైనటువంటి స్వేచ్ఛ, స్వాతంత్ర్యం అని ఈ మాట మనకు తెలియచేస్తూ ఉంది. ప్రియులారా, చూడండి, 11వ వచనంలో అంటూ ఉన్నాడు, తానే నిత్యమైనటువంటి విమోచన సంపాదించి అంటూ ఉన్నాడు. ప్రధాన యాజకుడుగా వచ్చి ఆయన శాశ్వతమైనటువంటి, నిత్యమైనటువంటి విమోచన మన కొరకు సంపాదించాడని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశాన్ని మనం ఆలోచించినట్లయితే, ఫ్రీడమ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు రక్తములో మనకి స్వాతంత్ర్యమైనటువంటి అంశాన్ని మనం చూసినట్లయితే, ఎలా యేసు క్రీస్తు రక్తములో అనడానికి ఒక విషయాన్ని మనం అధ్యయనం చేశాం. అదేంటి అంటే బై ద పర్చేస్. ఆయన రక్తము మనలను కొనుగోలు చేసింది. ఆయన రక్తము స్వాతంత్ర్యాన్ని కొనుగోలు చేసినట్లుగా మనం చూసాం. చూడండి, యేసు రక్తము ఎలా మనకు స్వాతంత్ర్యాన్ని ఇచ్చిందనగా బై ద
పర్చేస్, కొనుగోలు అయితే అది ఎంతో విలువైందని, అది ఎంతో వ్యక్తిగతమైందని, అది శాశ్వతమైనటువంటి కొనుగోలని మొట్టమొదటి భాగములో మనం చూసాం ప్రియులారా. సెకండ్లీ, రెండవ పాయింట్లకు మనం వెళుతూ ఉన్నాం. చూడండి, బై ద పవర్, ఆ శక్తి బలము ద్వారా యేసు రక్తము మనకి ఆత్మ సంబంధమైనటువంటి పరిపూర్ణమైనటువంటి స్వాతంత్ర్యాన్ని ఇచ్చిందని ఈ వాక్య భాగం మనకు తెలియచేస్తూ ఉంది. 13, 14 వచనాలు దయచేసి ప్రియులారా, మీరు మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే ఆ వచనాలు, ఆ వాక్య భాగాలు చూడాలని దేవుని సేవకునిగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒకవేళ మీరు మరి బయట ఉన్నప్పుడు లేదా వేరే పనిలో ఉన్నప్పుడు మొబైల్స్లో ఒకవేళ ఈ వాక్య భాగాన్ని వింటూ ఉండొచ్చు, లేదా మీరు ఇంటిలోనే ఉండి ఆదివారం రోజున ఈ వాక్య భాగాన్ని వింటూ ఉన్నట్లయితే దయచేసి బైబిల్ని దగ్గర పెట్టుకోవాలని దేవుని సేవకునిగా నేను ప్రాధేయపడుతూ ఉన్నాను. వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు, వాక్యాన్ని మీరు అబ్జర్వ్ చేస్తూ, వాక్యాన్ని ధ్యానిస్తూ, దాన్ని చూస్తూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ మనతో మాట్లాడతాడు. దేవుడు మనల్ని మరి ఆధ్యాత్మిక జీవితంలో స్థిరపరుస్తాడు. కనుక మ్యాక్సిమం వీలైనంత వరకు ఆదివారమే వాక్యాన్ని చూడడానికి ప్రయత్నం చేయండి. ఆ వాక్యాన్ని చూసేటప్పుడు కుటుంబం అంతా కూడా బైబిల్ని దగ్గర పెట్టుకొని నేను చెప్పేటటువంటి వచనము వెంబడి వచనాన్ని మీరు చూడాలని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 13 నుంచి 14 వచనాలు మనం చూసినట్లయితే బలము, శక్తి ద్వారా యేసు రక్తము మనకి స్వాతంత్ర్యాన్ని ఇస్తుందని వాక్య భాగం మనకు తెలియచేస్తుంది. చూడండి, ఈ 2 వచనాలు కూడా యేసు క్రీస్తు రక్తమునకు సమస్త మానవాళిని విమోచించగలిగినటువంటి శక్తి, బలము ఉంది అని ఈ 2 వచనాలు కూడా మనకు తెలియచేస్తూ ఉన్నాయి ప్రియులారా. చూడండి, ఏమి చేయడానికి తన రక్తానికి బలం ఉంది, తన రక్తానికి శక్తి ఉందని ఈ వచనాన్ని మనం చూసినట్లయితే 3 పనులు చేయడానికి ఆయన రక్తమునకు శక్తి ఉందండి, ఆయన రక్తమునకు బలం ఉందండి. ఆయన రక్తము ఈ 3 పనులను పరిపూర్ణముగా చేయగలదని, అందుకే మనకు పరిపూర్ణమైనటువంటి స్వాతంత్ర్యాన్ని ఇవ్వగలిగిందని ఈ భాగం మనకు తెలియచేస్తుంది పిల్లరా. మొట్టమొదటిగా దయచేసి చూడండి, ఇట్ హ్యాస్ ద పవర్ టు చేంజ్. ఈ యేసు రక్తము మనిషిని, మనస్సును, మనస్సాక్షిని మార్చగలిగినటువంటి శక్తి యేసు రక్తములో ఉందని చూడండి 14వ వచనము ఏ పాటలో మనం చూస్తూ ఉన్నాం. దయచేసి చూడండి, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము కలిగిన దేవుని సేవించుటకు అంటూ ఉన్నాడండి. నిర్జీవ క్రియలు, జీవము లేనటువంటి పనులు, మరి అసంతృప్తికరమైనటువంటి పనులు, దేవునికి ఆయాసకరమైనటువంటి పనులు, పరలోకానికి చేర్చలేనటువంటి ఆ నిర్జీవమైనటువంటి క్రియలను విడిచి జీవము కలిగినటువంటి దేవుణ్ణి సేవించడానికి మరి మనలో మార్పును తీసుకొచ్చేటటువంటి శక్తి యేసు రక్తములో ఉంది అంటూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడలారా, సంగమ, యేసు రక్తము కొన్ని సంవత్సరాల క్రితము నీలో ఉన్నటువంటి ఆ చేంజ్ని తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకి పౌలు యొక్క జీవితాన్ని పరిపూర్ణముగా యేసు రక్తము మార్చినట్లుగా మనం చూస్తామండి. కొర్నేలి జీవితాన్ని మార్చినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత మరి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలార, చరిత్రలో ఎంతో మంది మరి పాపులు, అపవిత్రులు, అయోగ్యులు, మరి దేవుని వాక్యానికి, దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకముగా జీవించినటువంటి ఎంతో మంది దుర్మార్గులు మార్పు చెందినట్లుగా, మారినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దానికి యేసు రక్తములో ఉన్నటువంటి బలము, శక్తి ప్రధానమైనటువంటి కారణము. ఈ విషయాన్ని మనం పరిపూర్ణంగా నమ్మాలి ప్రియులారా. రెండవదిగా మనం గమనించినట్లయితే ఇట్ హ్యాస్ ద పవర్ టు క్లెన్స్ లేదా టు క్లీన్. మనుషులను పవిత్రపరచగలిగినటువంటి, పరిశుద్ధపరచగలిగినటువంటి శక్తి యేసు రక్తములో ఉందని 14వ వచనము బి పార్ట్లో మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. మొట్టమొదటిగా మార్పుని తీసుకురాగలిగినటువంటి శక్తి, మనుషులను మార్చగలిగినటువంటి శక్తి, మనుషులలో పాత స్థితిని తీసేసి నూతనమైన
పరిపూర్ణమైనటువంటి స్థితిని ఇవ్వగలిగినటువంటి ఆ రక్తము రెండవదిగా మార్పు చెందిన తర్వాత, దేవుని బిడ్డలుగా చేయబడిన తర్వాత, ఒకవేళ మనము పొరపాటు చేస్తే, ఒకవేళ మనము దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తే, ఒకవేళ మనము లోకంలో పడిపోతే మరలా తిరిగి మనను పవిత్రపరచగలిగినటువంటి, పరిశుద్ధపరచగలిగినటువంటి, క్లీన్ చేయగలిగినటువంటి శక్తి యేసు రక్తానికి ఉందని ఈ వచనంలో మనం చూస్తాం. చూడండి 14వ వచనం బి పార్ట్లో, జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో శుద్ధి చేస్తుంది. ప్రియులారా, ఆ రోజు ఆదాము కాలములో వాతవేయబడినటువంటి మనస్సాక్షి, ఆ రోజు ఆదాము కాలములో మరి మాడిపోయినటువంటి మనస్సాక్షి, ఆ రోజు ఆదాము కాలములో దేవునికి వ్యతిరేకముగా చేయడము ద్వారా అంధకారాన్ని కలిగినటువంటి ఆ మనస్సాక్షిని ఎంతో శుద్ధి చేస్తుందని ఈ భాగంలో మనం చూస్తాం. యోహాను భక్తుడు రాస్తూ ఉన్నాడు తన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో. చూడండి, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులుగా చేయును అంటున్నాడు. కనుక క్రీస్తునందు ప్రియులారా, మార్పు చెందిన తర్వాత, యేసు రక్తములో కడగబడి మన జీవితాలు మారిన తర్వాత, ఒకవేళ బై మిస్టేక్ మనం పొరపాటు చేస్తే యేసు క్రీస్తు రక్తము మనల్ని శుభ్రం చేయడానికి, యేసు క్రీస్తు రక్తము మనల్ని క్లెన్స్ చేయడానికి సిద్ధముగా ఉందని ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే మనము ఒప్పుకునేవారిగా ఉండాలి. మనం చేసినటువంటి పొరపాటు, మనం చేసినటువంటి దోషము, మనం చేసినటువంటి అక్రమము, అతిక్రమాన్ని దేవుని సన్నిధిలో మనము ఒప్పుకునే వారిగా ఉండాలని ఈ వాక్య భాగం మనకు తెలియచేస్తుంది. ప్రియులారా, మూడవదిగా ఈ యొక్క రక్తానికి ఉన్నటువంటి పవర్, శక్తి ఏంటి అనగా, దయచేసి మీరు చూడండి, మూడవది గమనించినట్లయితే, ఇట్ హ్యాస్ ద పవర్ టు క్లెయిమ్ అనగా సంపాదించగలిగినటువంటి, నాది అని సొంతం చేసుకోగలిగినటువంటి శక్తి యేసు రక్తములో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవదిగా యేసు రక్తములోనే పరిపూర్ణమైనటువంటి ఆత్మ సంబంధమైన స్వాతంత్ర్యమైనటువంటి విషయాన్ని మనం అధ్యయనం చేస్తూ ఉండగా, రెండవదిగా బై ద పవర్, తన శక్తి ద్వారా ఆయన రక్తము మనకి పరిపూర్ణమైనటువంటి స్వాతంత్రాన్ని ఇస్తుందని మనం అధ్యయనం చేశాం. అయితే ఆయన రక్తములో ఉన్నటువంటి పవర్ గురించి మనం చూసినట్లయితే అది మార్పును చేసే పవర్ కలిగి ఉందని, అలాగే రెండవదిగా మనం గమనించినట్లయితే అది మనల్ని పవిత్రపరిచే శక్తి కలిగి ఉందని, మూడవదిగా అది సొంతం చేసుకునేటటువంటి, సంపాదించుకునేటటువంటి శక్తిని కలిగి ఉందని మనం చూసాం. కొన్ని 2000 సంవత్సరాల క్రితము ఆయన కార్చినటువంటి ప్రశస్తమైనటువంటి రక్తము, ఆయన సిలువలో చిందించినటువంటి ఆయన రక్తము లోకంలో ఉన్నటువంటి కొన్ని కోట్ల మందిని సంపాదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజు ఒక్కరితో ఆరంభమైనటువంటి ఈ పరిచర్య లేక ఈ సిద్ధాంతము ఈరోజు కొన్ని కోట్ల మందిని ఆకర్షించినట్లుగా, సంపాదించుకున్నట్లుగా మనం చూస్తాం. అలాంటి బలము, శక్తి యేసు రక్తములో ఉంది ప్రియులారా. రెండవదిగా యేసు రక్తము తన యొక్క శక్తి, బలము ద్వారా మనకు పరిపూర్ణమైనటువంటి స్వాతంత్ర్యాన్ని ఇచ్చిందని మనం తెలుసుకున్నాం. మూడవదిగా మనం గమనించినట్లయితే బై ద ప్రామిస్, వాగ్దానము ద్వారా యేసు క్రీస్తు రక్తములో మనకు విమోచన ఉందని, యేసు క్రీస్తు రక్తములో మనము విడిపించబడతామని, యేసు క్రీస్తు రక్తములో మనకి ఫ్రీడమ్ ఉందని, మనకు స్వాతంత్ర్యం ఉందని ఆల్రెడీ వాగ్దానం చేయబడిందండి. 15వ వచనం మీరు చూడండి ప్రియులారా. ఈ వచనం మనం గమనించినట్లయితే 2 వాగ్దానాల గురించి మనతో మాట్లాడుతూ ఉంది. మొట్టమొదటిగా చూడండి దయచేసి మనం గమనించినట్లయితే ద ప్రామిస్ అబౌట్ ద ఫ్రీడమ్, స్వేచ్ఛను గురించి, స్వాతంత్ర్యాన్ని గురించి ఇస్తున్నటువంటి ఫ్రీడమ్. ఏ పార్ట్ చూడండి 15వ వచనము ఏ పార్ట్లో, ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున. క్రీస్తునందు ప్రియులారా, మొదటి నిబంధన కాలములో అనగా పాత నిబంధన కాలములో, యేసు క్రీస్తు వారు రాకముందు, యేసు క్రీస్తు వారికి ముందున్నటువంటి కాలములో అపరాధముల వల్ల వచ్చినటువంటి దాని అంతటి కూడా యేసు క్రీస్తు వారి మరణము ద్వారా విమోచన, యేసు క్రీస్తు వారి పునరుద్ధానము ద్వారా విమోచన, యేసు క్రీస్తు వారి రక్తములో మరి స్వాతంత్ర్యం ఉందని ఆ వచనములో మనం చూస్తూ ఉన్నాం. చూడండి క్రీస్తునందు ప్రియులారా, ఆయన మరణము ద్వారా మనకు సంపూర్ణ స్వాతంత్ర్యం అని దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. రెండవ వాగ్దానం ఏంటి అనగా ద ప్రామిస్ అబౌట్ ద ఫ్యూచర్, భవిష్యత్తును గురించి. ఒకసారి
విమోచించబడిన తర్వాత, ఒకసారి పవిత్రపరచబడిన తర్వాత, ఒకసారి ఆయన బిడ్డలుగా మనము మరి ఆయన సొంతమైన తర్వాత ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటి అని అంటే భవిష్యత్తు ఉంది, శాశ్వత కాలం ఉంది, నిరంతరము జీవిస్తారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లలు దయచేసి చూడండి, 15వ వచనము బి పార్ట్లో మనం చూసినట్లయితే, పిలువబడినటువంటి వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు ఆయన మరి మధ్యవర్తిగా ఉన్నట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, క్రీస్తునందు ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ఈ స్వాతంత్ర్య దినోత్సవం రోజున మనం అధ్యయనం చేసినటువంటి ధ్యానాంశము ఫ్రీడమ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. లోక సంబంధమైనటువంటి భౌతికపరమైనటువంటి స్వాతంత్ర్యము కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి స్వాతంత్ర్యము, పరిపూర్ణమైనటువంటి స్వాతంత్ర్యము, నిత్యమైనటువంటి స్వాతంత్ర్యము యేసు క్రీస్తు రక్తములోనే ఉందని హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11వ వచనం నుండి 15వ వచనం వరకు ఉన్నటువంటి భాగములో మనం అధ్యయనం చేశాం. ఎలా యేసు రక్తం మనల్ని విమోచిస్తుందో మనం చూసామండి. బై ద పర్చేస్, యేసు రక్తము స్వాతంత్ర్యాన్ని కొన్నదని. రెండవదిగా యేసు రక్తం బై ద పవర్, శక్తి బలము ద్వారా మనకు స్వాతంత్ర్యాన్ని ఇచ్చిందని. మూడవదిగా బై ద ప్రామిస్, అనాది కాలములోనే యేసు క్రీస్తు వారి శిలువ బలియాగము ద్వారా, ఆయన రక్తము సిందించుట ద్వారా లోకానికి, లోక మానవాళికి స్వాతంత్ర్యం ఉంది అనేటటువంటి ఆ వాగ్దానమును గురించి మనము ఈరోజు అధ్యయనం చేసి తెలుసుకున్నాం. ప్రియులారా, కనుక క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ వాక్యం వింటున్న వారిలో ఇంకా ఎవరైనా చూడండి, ఈ ఐశ్వర్యవంతమైనటువంటి లేక శాశ్వతమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి స్వాతంత్ర్యాన్ని పొందుకోకుండా ఉన్నట్లయితే ఇది సరైనటువంటి సమయము, ఇది దేవుడు అనుగ్రహించినటువంటి సమయము. ఆయన యొద్దకు వచ్చి ఈ స్వాతంత్ర్యాన్ని పొందుకోవాలని దేవుని సేవకునిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండవదిగా, ఈ స్వాతంత్ర్యాన్ని పొందుకొని కూడా మరలా దాసత్వం అనేటటువంటి కాడి క్రిందకి ఎవరన్నా వెళుతూ ఉన్నట్లయితే ప్రియులారా, ఇది సరైనటువంటి సమయము. దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఎక్కడ పడిపోతూ ఉన్నామో, ఎక్కడ వెనకబడిపోతున్నామో, ఎక్కడ దాసత్వంలోకి వెళ్ళిపోతూ ఉన్నామో ఆ విషయాల్ని జ్ఞాపకం చేసుకొని యేసు క్రీస్తు ఎదుట మోకరించి ఆయన సన్నిధిలో క్షమాపణ అడిగినట్లయితే పవిత్రపరచబడి, పరిశుద్ధపరచబడి, దేవుడిచ్చినటువంటి ఆ పరిపూర్ణమైనటువంటి స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తూ దేవుని రాజ్యానికి వారసులు అవుతారని దేవుని సేవకునిగా నేను తెలియచేస్తూ ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక. అలాగే పరిపూర్ణమైనటువంటి ఆత్మ స్వాతంత్ర్యము ద్వారా మీరు మరి పరలోక రాజ్య వారసులు కావాలని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీ శ్రేష్టమైన నామమునకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. అయా తండ్రి, ప్రత్యేక స్వాతంత్ర దినోత్సవ సందర్భముగా అయా తండ్రి, మీ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారి రక్తములో మాకు విమోచన, పరిపూర్ణమైనటువంటి స్వాతంత్ర్యం ఉందని మీరు మాతో మాట్లాడినందుకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, మీ కుమారుడైనటువంటి యేసు రక్తము కొనుగోలు చేసిందని, ఆ రక్తములో శక్తి ఉందని, ఆ రక్తము ప్రభా మా విమోచన నిమిత్తమై అనాది కాలములోనే నియమించబడిందనే వాగ్దానాన్ని మాకు తెలియచేసినందుకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ వాక్యం విన్నటువంటి అందరి జీవితాలలో ఫలించినట్లుగా సహాయము చేయమని మీ దీన సేవకుడిని నన్ను వాడుకున్నందుకై కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. మరోసారి క్వైర్ వారు మనను పాటలు నడిపిస్తారు.
ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనాసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తి సంపన్నుడా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు నిండు మనసుతో కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అవును ప్రభా, అత్యంత భయంకరమైనటువంటి దినాలలో అయా తండ్రి, కరోనా వైరస్తో ప్రపంచమంతా కూడా అల్లకల్లోలంగా ఉంటూ ఉన్నటువంటి దినాలలో గడిచిపోయినటువంటి ఆదివారము నుండి ఈ ఆదివారము వరకు ప్రభా, మీ సన్నిధిని, సహాయమును మాకు, మా కుటుంబాలకు, సంఘానికి తోడుగా ఉంచి క్షేమముగా ఉంచినందుకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. అంతేకాదు ప్రభా, ఈ పరిశుద్ధ పర్వదినాన మీ సన్నిధిలో సమయాన్ని గడపడానికి, అయా తండ్రి, పాటల ద్వారా మిమ్మల్ని ఘనపరచడానికి, వాక్యము ద్వారా మా ఆత్మీయ జీవితాలను బలపరచుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి అమూల్యమైన తరుణము కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, ఈ ఆరాధన ఆరంభం మొదలుకొని ఇప్పటి వరకు మీరు మాతో ఉన్నందుకై స్తోత్రాలయ్యా. అయా తను నడిపించిన మీ దాసుని బట్టి, తన కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. అలాగే పాటల్లో నడిపించినటువంటి క్వైర్ వారిని బట్టి, వారి కుటుంబాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయా తండ్రి, మా సంఘములో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కొరకు పేరు పేరు వరుసన ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ కాపుదల, భద్రత వారితో ఉంచినందుకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ ఆత్మ సహాయమును వారికి తోడుగా ఉంచినందుకై కృతజ్ఞతలు ప్రభా. ఏ కుటుంబంలో కూడా ఎలాంటి అలజడి, ఆందోళన లేకుండా మీరు దీవిస్తూ ఉన్నందుకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, ఎంతోమంది, ఎన్ని కుటుంబాలైతే ప్రభా అయా తని కరోనా బారిన పడి అయా తని రోధిస్తూ ఉన్నారో ప్రభా, ఆ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ చిత్తమైతే, మీ ఇష్టమైతే ప్రభా, త్వరలో మేము కోలుకునే భాగ్యాన్ని ప్రసాదించండి. త్వరలో ప్రభా వ్యాక్సిన్ కనుగొనడానికి శాస్త్రజ్ఞులకు, అలాగే తండ్రి వైద్య నిపుణులకు కావలసినటువంటి జ్ఞానమును మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి, మా సంఘ పెద్దల కొరకు, వారి కుటుంబాల కొరకు, వారు జరిగిస్తున్నటువంటి పరిచర్య కొరకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా అనుబంధ సంఘాలు, సేవకులు, విశ్వాసులు, వారి కుటుంబాలను ప్రభా మీ పాదముల చెంత ప్రోక్షిస్తూ ఉన్నాను. మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభా. మీ చిత్తమైతే త్వరలో మేమందరము కూడా మీ సన్నిధిలో చేరి మీ నామాన్ని ఘనపరిచే భాగ్యాన్ని ప్రసాదించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందుండు మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మలను శోధనలో పడక కీడు నుంచి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన మన ప్రియ పరలోకపు తండ్రి ప్రేమ, ఆయన కుమారుడును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము ఆయన సన్నిధిలో తలవంచిన మనందరికీ, లోకములో ఉన్న సకల పరిశుద్ధులకు ఇప్పుడు యుగయుగములు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.